హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టు సంబంధించి ఏప్రిల్ 15th తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది వెలువడబోతుంది. అయితే ఇందులో మనకు మెయిన్గా 2 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది. అయితే జీకేలో హై స్కోర్ చేయడం ఎలా అంటే 40 క్వశ్చన్స్కి దాదాపుగా 35 to 36, 37 మార్క్స్ ఏం చేయాలంటే ఏం చేయాలి, ఏ సబ్జెక్టుకు టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. దాదాపుగా ఈ జీకేనే మనకి స్కోరింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఓకే, జీకేలో మనం మంచి స్కోర్ చేసామంటే మనకి జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి జీకేకి సంబంధించి ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని టాపిక్స్ వస్తాయి, ఎన్ని మార్కులు గెయిన్ చేయొచ్చు అనే విషయాలు అయితే ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, చూడండి, ఏ సబ్జెక్ట్ ఆర్ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి. మనకి మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, హిస్టరీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, సైన్స్ అంటే ఎకానమీ, తర్వాత మెసిలినియస్ ఉంటాయి. ఓకే, ఇందులో గత ప్రీవియస్ పేపర్లు అన్నీ చూస్తే, అంటే ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన ప్రతి ప్రీవియస్ పేపర్ చూస్తే అందులో దాదాపుగా ఈ రేంజ్ ఆఫ్ మార్క్సే ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఇన్ని మార్కులు, ఇండియన్ పాలిటీ నుంచి అంటే దాదాపుగా ఈ మెథడ్నే ఫాలో అవ్వడం అయితే జరిగింది. చాలా క్వశ్చన్ పేపర్స్ని అయితే చూస్తే, ప్రీవియస్ పేపర్స్ని అయితే చూస్తే, కాబట్టి దీని ప్రకారం మనం ప్రిపేర్ అయితే మనకి హై స్కోర్ సాధించే అవకాశం ఉంది జీకేలో. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి 10 to 15 మార్క్స్కి అడిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే 10 నుంచి 15 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో మెయిన్గా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేస్తే మనకి దీంట్లో మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది కరెంట్ అఫైర్స్కి. ఓకే, సెకండ్ వచ్చి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో మనకి 2 to 4 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 2 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్గా మనం ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయాలి. అందులో మెయిన్గా ఎక్కువగా ఫండమెంటల్ రైట్స్ గురించి అడుగుతున్నారు. ఫండమెంటల్ రైట్స్ నుంచే మనకి క్వశ్చన్లు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి కరెంట్ రిలేటెడ్గా ఇండియన్ పాలిటీ మీద ఏమైనా న్యూస్ పేపర్లో వచ్చింటాయి కదా, అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఏమైనా ఉంటే అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి చూసుకుంటే 4 to 5 మార్క్స్ వస్తున్నాయి. 4 to 5 మార్క్స్కి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, దాదాపుగా 4 నుంచి 5 మార్కులు. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మనకి 4 నుంచి 6 మార్కులు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4 నుంచి 6 మార్కులు అంటే వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయాలి, ఎందుకంటే దాదాపుగా 4 to 6 మార్క్స్ అనేవి ఇందులోనే వస్తున్నాయి. అందుకాక ఇది వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఉంటుంది కాబట్టి మైండ్లో. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ మీద మనం బాగా ఫోకస్ చేయాలి. అలాగే సైన్స్ చూసుకుంటే మనకి 6 నుంచి 10 మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి 6 నుంచి 10 మార్కులు అంటే చాలా ఎక్కువ స్కోర్కి అవకాశం ఉంది. కాబట్టి సైన్స్ మీద కూడా మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీ చూసుకుంటే ఎకానమీ మనకి 2 to 4 మార్క్స్ వస్తున్నాయి. 2 to 4 మార్క్స్లో మెయిన్గా పంచవర్ష ప్రణాళికల నుంచే క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ని చూడండి, నేను ప్రీవియస్ పేపర్ కూడా మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేశాను. ఒకసారి దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నేను ఇంకా 2-3 వీడియోస్ అయితే చేస్తాను ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి, మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో ఇప్పటి నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఎకానమీ దగ్గర కొద్దిగా తక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే 2 నుంచి 4 మార్కులే కాబట్టి మీకు తక్కువ ఫోకస్, అంటే మిగతా వాటికంటే కొద్దిగా తక్కువ ఫోకస్ చేస్తే
సరిపోతుంది. ఓకే, ఇంకా మైసిలినస్కి సంబంధించి అంటే మిగతా వాటికి సంబంధించి సో మీరు చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మెయిన్గా కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ ఎకానమీ, సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మీకు సో జీకే నుంచి మనం హై స్కోర్ గెయిన్ చేసే అవకాశం ఉంది. జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ కాబట్టి సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ దీని మీద బాగా ఫోకస్ చేయండి. సో ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గానే ఉంటుంది. ఇంగ్లీష్ని మనం చదివినా సో దాంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం చాలా తక్కువ, బట్ దీంట్లో అయితే మనకి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా జాబ్ని క్రాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు సంబంధించి జీకేలో హై స్కోర్ చేయడం సంబంధించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ మీకు అందులో వెంటనే రీచ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.